వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన హైదరాబాద్లో జరిగిన ఒక సెన్సేషనల్ మరియు షాకింగ్ న్యూస్ అన్నమాట. ఈ కేసు గురించి తెలిస్తే నిజంగా అందరూ షాక్ అవుతారు. ఇన్స్టాగ్రామ్లో మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఒక కీచకుడిని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాడి పేరే అర్జున్. అసలు వాడు చేసిన మాస్టర్ ప్లాన్ విన్నారంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అసలు ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ అన్నీ సింపుల్గా తెలుసుకుందాం. గుంటూరు జిల్లాకి చెందిన ఈ అర్జున్ అలియాస్ ఆజా ఇన్స్టాగ్రామ్లో తాను పెద్ద రిచ్ కిడ్లా లగ్జరీ కార్లు పబ్బుల్లో దిగిన ఫోటోలు పెడుతూ ఉంటాడు. బాగా డబ్బున్న ఫ్యామిలీ మరియు పేరెంట్స్ విదేశాల్లో ఉంటున్న హై ప్రొఫైల్ మైనర్ అమ్మాయిల్ని టార్గెట్గా చూసుకుంటాడు. అమ్మాయిలతో పరిచయం పెంచుకొని శారీరకంగా దగ్గర అయ్యాక ఆ సీక్రెట్ ఫోటోలు వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ అమ్మాయిల గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి అర్జున్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్స్నో లేక వంట మనుషులనో డ్రైవర్నో ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. వాళ్ళ ద్వారా ఇంట్లో పరిస్థితులు ఏంటి, అమ్మాయిలు ఏం చేస్తున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకుంటాడు. రీసెంట్గా ఒక పారిశ్రామికవేత్త కూతుర్ని కూడా ఇలానే ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయి ఇంటి డ్రైవర్ సాయంతో అర్జున్ లోపలికి వెళ్ళాడు. అమ్మాయి కూడా అర్జున్తో మాట్లాడడానికి డ్రైవర్ ఫోన్ని వాడుకునేది. ఇదే సాకుగా తీసుకొని ఆ డ్రైవర్ భార్య మరియు డ్రైవర్ కలిసి అర్జున్తో పాటు గట్టిగా బెదిరించేవారు. తండ్రికి తెలిస్తే ఏమవుతుందో అని భయపడిన ఆ మైనర్ బాలిక ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి ఏకంగా 30 లక్షలు తెచ్చి వీళ్ళకిచ్చింది. ఈ కేసు బయటపడడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు అర్జున్ని కటకటాల వెనక్కి పంపించారు. వీడి మీద నార్సింగ్లో కూడా కేసులు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇలాగే 20 మందికి పైగా అమ్మాయిలను మోసం చేస్తాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో లగ్జరీ ఫోటోలు చూసి మోసపోతున్న అమ్మాయిల గురించి మరియు ఈ కేడి అర్జున్ గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.